నిన్న ఈ టీడీపీ వాళ్ళు మహానాడు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్‌లో జగన నామస్మరణ తప్ప రెండో కాన్సెప్ట్ లేదు మీకు. ఏ ఎంతసేపటికి గొడ్డలి పార్టీ, జగన్ గారి ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడటం. ఇది తప్ప మీరు ప్రజలకేం జేశారు? మేము పలానా మంచి చేశాం మా పార్టీ నుంచి. ఇదిగో ఈ మంచి జరిగింది అని చెప్పిన ఒక్క ఆడది లేదు, ఒక్క మగాడు లేడు. మినిస్టర్‌లు గాని, ఎమ్మెల్యేలు గాని. హ్మ్. ఇంకా ఆడవాళ్ళైతే ఇక లోకేష్ గారి భజన, చంద్రబాబు గారి భజన, దేవాంశ్ భజన, ఈ భజనలతోనే ఈ బృందం అంతా గడిచిపోయింది. గతంలో రాజులుండేవాళ్ళంట. ఆ రాజులకి ప్రత్యేకంగా ఈ భజన బృందం అని ఉండేదంట. ఓన్లీ భజన కొట్టినందుకే వీళ్ళకి హారాలు, ఉంగరాలు, ముత్యాలు తీసి విసిరేసేవాళ్ళంట. అట్లా వీళ్ళు ఎంత బాగా భజన చేస్తే ఆ నారా ఫ్యామిలీకి వీళ్ళు కొత్త పదవులు, కొత్త పోస్టులు పడతాయని జెప్పి బాగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అది తప్ప రెండో ఆలోచన లేదు. ఇది కాకుండా ఇంకా పోయి తెలంగాణ వాళ్ళ మీద పడ్డారు. ఈ రోజున యూట్యూబులు గాని ఏది ఓపెన్ చేసినా ఆంధ్రాలో ఉన్న ఈ మహానాడు గురించి పూస్తున్నారు. వీళ్ళు కూసిన కారు కూతలకి నిన్న ఏపీ ప్రజల్ని, ఇక్కడున్న ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతున్నారు. అక్కడ ఉద్యమకారులు గాని, మీడియా వాళ్ళు గాని. హ్మ్. తెల్లారి లెగిస్తే మళ్ళెళ్లి తెలంగాణలో కూర్చుంటారు. ఈ బ్యాచ్ మొత్తం. పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, లోకేష్ గాని, అక్కడున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది తెలంగాణలో ఉంటారు. ఈ రోజునెళ్లి వాళ్ళ మీదే వ్యాఖ్యలు చేశారు. అమ్మ నా బూతులు తిట్టించుకుంటున్నారు. మీరు తిట్టించుకుంటున్నారు ఓకే. అక్కడున్న ఏపీ ప్రజల సంగతేంటి? మీరు చేసిన ఎదవ మాటలకి రేపు బయటికెళ్తే ఏందిరా ఆంధ్రావాడ అని చెప్పి మాట్లాడతారాళ్ళు. ఏంది మీ నాయకులు చేసేదేంది? మీరు ఇక్కడ ఏంది మీ పెత్తనాలేంది అని అడుగుతారు. వీళ్ళు తలలు ఎక్కడ పెట్టుకోవాలా? సిగ్గుండాలి. ఒక పొజిషన్‌లో ఉండి ఒక పార్టీని ఫార్మ్ చేసుకొని, మంచి నంబర్ తీసుకొని మీరు ఈ రకంగా దిగజారుడు రాజకీయం ఎట్లాగో ఏపీలో దిగజారుడు రాజకీయమే చేస్తున్నారు మీరు. ఇంకా మీ ఘన చరిత్రలు పోయి తెలంగాణ వాళ్ళకి గూడా తెలియాలి. అక్కడున్న మీ మీడియా ఛానెల్స్ ఊదరగొడతా ఉంటాయి గదా! జగన్ సైకో, జగన్ అట్లా, జగన్ ఇట్లా. ఇప్పుడు అందరూ చూస్తానే ఉన్నారు. మీరక్కడ తెలంగాణ ఛానెల్స్‌లో మీరు ఊదరగొట్టినంత మాత్రాన జగనేమి చెడ్డోడయిపోడు. అందరికీ తెలుసు. ఈ రోజున సోషల్ మీడియా బానే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఎవరు ఎలా పరిపాలన చేశారు? జగన్ గారి పరిపాలనలో ఈ ప్రజలకి ఎంత మంచి జరిగింది? మీ దౌర్భాగ్య పార్టీలో మీరు చేస్తున్న పరిపాలన ఏంటి? అనేది ఇక్కడ ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ ఊపిచ్చుకునే కార్యక్రమాలన్నీ పెట్టుకొని, మహానాడులు ఇలాంటివి పెట్టుకొని, మీ పరువులు మీరు తీసుకోవటం తప్ప, ఇక్కడ పీకుతున్నదేం లేదు మీరు ఆంధ్రప్రదేశ్‌కి గాని, ఇప్పుడు పోయి తెలంగాణను కూడా గెలుక్కున్నారు. ఇక్కట్లాగా అంటే మన ప్రజల్లాగా ప్రశ్నించి వదిలేయరు అక్కడోళ్ళు. ఏకి పడేస్తారు. ఏకి రోడ్డు మీదేస్తారు మిమ్మల్ని. ఇంకా మన ఏపీలోనే కొంచెం ప్రశ్నించే తత్వం కొంచెం తక్కువ. ఉద్యమకారులు గాని, ఇలాంటోళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తక్కువే. ఏ మాత్రం తెలంగాణతో పోల్చుకుంటే మనం వెనకబడే ఉన్నాం ప్రశ్నించటంలో. అలాంటిది ఎళ్లి వాళ్ళని గెలుక్కున్నారు. ఇక రేపటి నుంచి మీకు దేత్తడి పోచమ్మ గుడి. ఉతికి ఆరేస్తారాళ్ళు. నిన్న ఈ టీడీపీ వాళ్ళు మహానాడు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్‌లో జగన నామస్మరణ తప్ప రెండో కాన్సెప్ట్ లేదు మీకు. ఏ ఎంతసేపటికి గొడ్డలి పార్టీ, జగన్ గారి ఫ్యామిలీ,
ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడటం. ఇది తప్ప మీరు ప్రజలకేం జేశారు? మేము పలానా మంచి చేశాం మా పార్టీ నుంచి. ఇదిగో ఈ మంచి జరిగింది అని జెప్పి చెప్పిన ఒక్క ఆడది లేదు. ఒక్క మగాడు లేడు. మినిస్టర్‌లు గాని, ఎమ్మెల్యేలు గాని. హ్మ్. ఇంకా ఆడవాళ్ళైతే ఇక లోకేష్ గారి భజన, చంద్రబాబు గారి భజన, దేవాంషి భజన ఈ భజనలతోనే ఈ బృందం అంతా గడిచిపోయింది. గతంలో రాజులుండేవాళ్ళంట. ఆ రాజులకి ప్రత్యేకంగా ఈ భజన బృందం అని ఉండేదంట. ఓన్లీ భజన కొట్టినందుకే వీళ్ళకి హారాలు, ఉంగరాలు, ముత్యాలు తీసి విసిరేసేవాళ్ళంట. అట్లా వీళ్ళు ఎంత బాగా భజన చేస్తే ఆ నారా ఫ్యామిలీకి వీళ్ళు కొత్త కొత్త పదవులు, కొత్త కొత్త పోస్టులు పడతాయని జెప్పి బాగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అది తప్ప రెండో ఆలోచన లేదు. ఇది కాకుండా ఇంకా పోయి తెలంగాణ వాళ్ళ మీద పడ్డారు. ఈ రోజున యూట్యూబ్‌లు గాని ఏది ఓపెన్ చేసినా ఆంధ్రాలో ఉన్న ఈ మహానాడు గురించి పూస్తున్నారు. వీళ్ళు కూసిన కారు కూతలకి నిన్న ఏపీ ప్రజల్ని ఇక్కడున్న ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతున్నారు. అక్కడ ఉద్యమకారులు గాని, మీడియా వాళ్ళు గాని. హ్మ్. తెల్లారి లెగిస్తే మళ్ళెళ్లి తెలంగాణలో కూర్చుంటారు. ఈ బ్యాచ్ మొత్తం. పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, లోకేష్ గాని, అక్కడున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది తెలంగాణలో ఉంటారు. ఈ రోజునెళ్లి వాళ్ళ మీదే వ్యాఖ్యలు చేశారు. అమ్మ నా బూతులు తిట్టించుకుంటున్నారు. మీరు తిట్టించుకుంటున్నారు ఓకే. అక్కడున్న ఏపీ ప్రజల సంగతేంటి? మీరు జేసిన ఎదవ పనులకి, మీరు జేసిన ఎదవ మాటలకి రేపు బయటికెళ్తే ఏందిరా ఆంధ్రావాడ అని జెప్పి మాట్లాడతారాళ్ళు. ఏంది మీ నాయకులు జేసేదేంది? మీరు ఇక్కడ ఏంది మీ పెత్తనాలేంది అని అడుగుతారు. వీళ్ళు తలలు ఎక్కడ పెట్టుకోవాలా? సిగ్గుండాలి. ఒక పొజిషన్‌లో ఉండి ఒక పార్టీని ఫార్మ్ జేసుకొని, మంచి నంబర్ తీసుకొని మీరు ఈ రకంగా దిగజారిడిపోయి, దిగజారుడు రాజకీయం ఎట్లాగో ఏపీలో దిగజారుడు రాజకీయమే జేస్తున్నారు మీరు. ఇంక మీ ఘన చరిత్రలు పోయి తెలంగాణ వాళ్ళకి గూడా దెలియాలి. అక్కడున్న మీ మీడియా ఛానెల్స్ ఊదరగొడతా ఉంటాయి గదా! జగన్ సైకో, జగన్ అట్లా, జగన్ ఇట్లా. ఇప్పుడు అందరూ జూస్తానే ఉన్నారు. మీరక్కడ తెలంగాణ ఛానెల్స్‌లో మీరు ఊదరగొట్టినంత మాత్రాన జగన్ ఏమి చెడ్డోడయిపోడు. అందరికీ దెలుసు. ఈ రోజున సోషల్ మీడియా బానే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఎవరు ఎలా పరిపాలన చేశారు? జగన్ గారి పరిపాలనలో ఈ ప్రజలకి ఎంత మంచి జరిగింది? మీరు మీ దౌర్భాగ్య పార్టీలో మీరు చేస్తున్న పరిపాలన ఏంటి? అనేది ఇక్కడ ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ ఊపిచ్చుకునే కార్యక్రమాలన్నీ పెట్టుకొని, మహానాడులు ఇలాంటివి పెట్టుకొని, మీ పరువులు మీరు తీసుకోవటం తప్ప, ఇక్కడ పీకుతున్నదేం లేదు మీరు ఆంధ్రప్రదేశ్‌కి గాని, ఇప్పుడు పోయి తెలంగాణను కూడా గెలుక్కున్నారు. ఇక్కట్లాగా అంటే మన ప్రజల్లాగా ప్రశ్నించి వదిలేయరు అక్కడోళ్ళు. ఏకి పడేస్తారు. ఏకి రోడ్డు మీదేస్తారు మిమ్మల్ని. ఇంకా మన ఏపీలోనే కొంచెం ప్రశ్నించే తత్వం కొంచెం తక్కువ. ఉద్యమకారులు గాని ఇలాంటోళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తక్కువే. ఏ మాత్రం తెలంగాణతో పోల్చుకుంటే మనం వెనకబడే ఉన్నాం ప్రశ్నించటంలో. అలాంటిది ఎళ్లి వాళ్ళని గెలుక్కున్నారు. ఇక రేపటి నుంచి మీకు దేత్తడి పోచమ్మ గుడి. ఉతికి ఆరేస్తారాళ్ళు.